హలో ఫ్రెండ్స్, టుడే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ కోసం ముందుగా ఒక 4 చిప్స్ బంగాళాదుంపల్ని, పొడవుగా ఉన్న బంగాళాదుంపల్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న బంగాళాదుంపల్ని శుభ్రంగా పైనంతా పీలప్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత బంగాళాదుంపల్ని ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటూ కొంచెం మందంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న స్లైసెస్ని ఫింగర్ షేప్లో కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా 1 ఇంచ్ మందం ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఫోటోలో చూసారు కదా, ఈ విధంగా కొంచెం మందంగా ఉండే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బంగాళాదుంప ముక్కల్లో హాఫ్ వరకు మునిగే విధంగా నీళ్ళు పోసుకొని ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద బంగాళాదుంప ముక్కల్ని బాగా ఉడికించాలి. ఈ విధంగా లైట్గా ఉడికించిన తర్వాత హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత ఈ బంగాళాదుంప ముక్కల్ని ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బంగాళాదుంప ముక్కల్ని పూర్తిగా కూల్ డౌన్ అయ్యేంత వరకు, రూమ్ టెంపరేచర్ వరకు, చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బంగాళాదుంప ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైటెడ్ బాక్స్ తీసుకొని ఈ బంగాళాదుంప ముక్కల్ని ఆ బాక్స్లో వేసుకొని మినిమం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 నుంచి 4 గంటల వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత వాటి చుట్టూ ఐస్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఐస్ ఫామ్ అయితేనే మనం చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గట్టిగా తయారవ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండెల్ పెట్టుకొని దాంట్లో ఒక 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం చిటికెడు ధనియాల పొడి, పెరి పెరి మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ పైన పెట్టిన ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ ఫుల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న బంగాళాదుంపల ముక్కల్ని ఆయిల్లో వేసుకొని హై ఫ్లేమ్లో మినిమం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్న పెరి పెరి స్ప్రింకిల్ని దాని మీద చల్లుకొని తీసేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్